హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక సింపుల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. మార్నింగ్ అండి, టైం వచ్చేసి 10:30 అయిపోయింది. ఈరోజు ఇల్లు క్లీన్ చేసుకొని అంటే మెస్లు ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు మళ్ళీ హౌస్ అయితే క్లీన్ చేస్తున్నా. బాగా డస్ట్ పట్టిపోయింది 3 months. మనది ఏంటంటే కొంచెం రోడ్డుకి దగ్గరలో ఉంటుంది కాబట్టి డస్ట్ కొంచెం ఎక్కువ వస్తూనే ఉంటుందండి. ఇంకా అందులోనూ మన మిషన్ వర్క్స్ వాటి వల్ల ఏంటంటే థ్రెడ్స్ ఎక్కడక్కడ కొంచెం గందరగోళంగా అయిపోద్ది. నెలకు ఒకసారి కంపల్సరీ క్లీన్ చేయాలి. 3 monthsకి ఒకసారైనా కానీ విండోస్ అలాంటివన్నీ కనుక క్లీన్ చేసుకుంటే ఇల్లు ఎప్పట్లాగానే నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈసారి మెస్లు అవన్నీ తీసేస్తున్నా. సంక్రాంతి టైంలో అనుకుంటా తీసాను, ఇంకప్పటి నుంచి మళ్ళీ తీయలేదు. ఇంకొక్కొక్కటిగా చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయి కొంచెం వీడియోస్ అవి కూడా షూటింగ్ ఉంది. ముందైతే స్నానం చేశాను కదా, దేవుడికి దీపం పెడదాము, పువ్వుల చెట్ల నిండా ఉన్నాయని చెప్పేసి లేట్ అయినా పర్లేదని కోసుకొచ్చేసాను. పెద్దగా పూజ చేయట్లేదు కాబట్టి ఇంకా ఉన్న పూలను అయితే అలాగా ఎండిపోనివ్వకుండా కోసుకొచ్చి దేవుడికి పెట్టి చిన్నగా దీపం పెట్టామనుకోండి చాలు కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి. అందుకని పువ్వులన్నీ కోసుకొచ్చేసి ఇంకా నేనైతే దేవుడికి పెట్టేసి దీపం అయితే పెట్టుకుంటున్నానండి. అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న సపోర్ట్ చేయండి లైక్ చేసి. నాకు ఒక చిన్న డౌట్ అండి, మనం దీపం వెలిగించిన తర్వాతనే దేవుడికి పువ్వులు పెట్టాలంట. నేను ఇంతకు ముందు వరకు చేసే ప్రాసెస్ ఏంటంటే పువ్వులు అన్నీ పెట్టేసి ప్రసాదము, దాని తర్వాత దీపం వెలిగించేదాన్ని. బట్ కొంతమంది చెప్పడం ఏంటంటే దీపం వెలిగించిన తర్వాత ప్రసాదం కానీ అగరబత్తీలు కానీ పువ్వులు కానీ పెట్టాలి అని చెప్పేసి అన్నారు. నాకు ఇందులోనే అంటే సెకండ్ నేను చెప్పాను కదా, దీపం వెలిగించిన తర్వాత పెట్టడమే కరెక్ట్ ప్రాసెస్ అనిపించింది. ఎందుకంటే దీపంతో దేవుళ్ళు కూడా కళ్ళు తెరుస్తారు కదా, అంటే నిద్రపోతున్నా ఏమైనా కానీ. మనం అంటే పిచ్చిగా అనుకోకండి, నేను నిజంగానే చెప్తున్నా. అంటే దీపం అంటే ఒక వెలుగు కదా, మనం కూడా డే తోటే కళ్ళు తెరుస్తాము, మళ్ళీ మన యథావిధిగా పనులు స్టార్ట్ అవుతాయి. దేవుళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు కదా, అలాంటప్పుడు మనము కొంచెం దీపం పెడితే వాళ్ళు కూడా నిద్ర మేల్కొంటారు, అప్పుడు మన పూజ చూస్తారు అన్న వేలో నేను ఎక్కడో ఒక స్టోరీ విన్నా. ఇంకప్పటి నుంచి నేను కూడా అలాగే ఫాలో అవుతున్నా. ఇంకా పువ్వులు కొన్ని తక్కువ అయ్యాయన్నమాట, చామంతి పువ్వులు ఉంటే అవి కూడా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా టిఫిన్కి ఈరోజు ఇడ్లీ పెట్టానండి. 11 అయిపోయింది టైం ఈరోజు అయితే. ఇంకా ఇడ్లీ పెట్టుకొని సురేష్ గారు అయితే పెడుతున్నారు. నేను ఒకవైపు ఇంకా టైం అయిపోయింది కదా, మళ్ళీ గ్యాస్ స్టవ్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. కొత్తది బుక్ చేసుకుంటానండి, ఉగాది తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ అలాగే పోతా ఉంది. ఇంకా మరీ ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఈరోజు కొంచెం ఎగ్ ఫ్రై లాగా చేసేసి రసం పెట్టేద్దాము అనుకుంటున్నా. అలాగే బీన్స్ కూడా ఉన్నాయి, బీన్స్ ఫ్రై కూడా చేయాలి. సో ఇంత పని ఉందనమాట. అందుకని చెప్పేసి ముందైతే ఎగ్ ఫ్రై కోసం అని చెప్పేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నా. లౌక్కి అడిగింది ఎగ్ ఫ్రై కావాలి అని చెప్పి, ఇంకా సరేలే అది కొంచెం సింపుల్గా కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఎగ్ ఫ్రై చేస్తున్నా. ఇంకా మెడలో ఒక చిన్న బ్లాక్ బీడ్స్ ఉంటే వేసుకున్న, సారీ మంచిగా ఉంది కదా, మెడ బోసిగా ఉంది అని చెప్పి. ఇది ఎగ్ ఫ్రై కోసం అండి. ఎగ్ ఫ్రై ఏంటంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసి చేశాను అనుకోండి, అన్నంలో కలుపుకొని డైరెక్ట్గా తినేసేయచ్చు. సో అందుకని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను అనమాట. పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇది, రైస్లో తినడం కానీ, లేదంటే ఇందులో కొంచెం రసం యాడ్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఉత్తిగానే తినేయచ్చు. అందుకని కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసి చేస్తాను. ఇంకా తర్వాత అయితే ఆనియన్స్ మగ్గుతున్నాయి, ఈ లోపు నేనైతే టిఫిన్ తినేసాను. ఇంకా చాలామంది ఒక చేతికే బ్యాంగిల్స్ వేసుకున్నారు, ఇంకో చేతికి వేసుకుంటే నిండుగా ఉంటుంది కదా అని చెప్పేసి 2-3 వీడియోస్లో నేను షార్ట్స్లో శారీస్ కట్టుకొని తిరుగుతున్నాను కదా, అప్పుడు అన్నారు. నాకు అలానే ఇష్టం అండి. కాకపోతే ఏమవుతుందంటే డ్రెస్సెస్ అలాంటివి వేసుకుని బయటికి వెళ్ళడం కానీ, ఇంట్లో వీడియో షూట్ చేయడం కానీ అలా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే 2 చేతులకి నిండుగా గాజులు వేసుకున్నాం అనుకోండి, డ్రెస్సెస్ మీదకి సెట్ అవ్వదు కదా. ఏదైనా వాచ్ పెట్టుకుంటాను ఒక చేతికి, అందుకని ఒక చేతికి తీసేసి ఉంటాను. ఇంకా మళ్ళీ వీడియో షూట్ చేసేటప్పుడు మర్చిపోతాను అనమాట. సో ఇంకా అందుకని వేసుకోలేదు. ఈరోజైతే శారీ మీదకి వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా సురేష్ గారు బయటికి వెళ్తున్నారనమాట. ఇంకా తనైతే పంపించి లోపలికి వచ్చి ఇంకా నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఒక వీడియో ఎడిట్ చేయాలి, దాంతోపాటు కొన్ని వీడియో షూట్స్ ఉన్నాయి. జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నాను కదా, ఇంకా దానికి సంబంధించి ఎడిటింగ్ చేయడము, షూట్ చేయడము ఇవన్నీ ఉంటున్నాయి అనమాట. అందుకని ఈ మధ్య కొంచెం ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయి వీడియో షూట్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, నా పనిలో నేను చాలా చాలా బిజీగా ఉంటున్నానండి. ఇంకా స్టార్ట్ అనమాట వర్క్ అనేది.
ఆఫ్టర్నూన్ 2-3 దాకా వర్క్ ఉంటుంది. దాని తర్వాత ఒక 1 అవర్ అయితే ఎంతసేపు పడుకుంటే అంతసేపు. సురేష్ గారు పాపం డిస్టర్బ్ చేయరు. పడుకొని తర్వాత మళ్ళీ ఈవినింగ్ యథావిధిగా పిల్లలు వర్క్ ఇలా బిజీగా ఉంటుంది డే అయితే, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత. సో నాకు నా లైఫ్లో బిజీగా ఉండటమే ఇష్టం అండి. ఎక్కువగా ఖాళీగా ఉన్నాము అనుకోండి, ఏదో ఒకటి గాసిప్స్ కానీ ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను నా వర్క్లో నేను బిజీగా ఉంటాను. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనిత అంటే ఇలానే ఉండే, ఫుల్ బిజీ, నా వర్క్ ఏంటో నేనేంటో అంతవరకే ఉండేది. సో అట్లాగా ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ డేస్ స్టార్ట్ అయ్యాయి అనిపిస్తుంది అనమాట. ఈ మధ్య చాలా యాక్టివ్గా ఉన్నాను, మంచిగా పనులు చేసుకుంటున్నా, వీడియోస్ కానీ అన్నింట్లోనూ. సో ఒక స్టేజ్ ఉండింది, ఆ స్టేజ్ దాటేసాను అనిపిస్తుంది అనమాట. ఈ రీసెంట్ ఒక 3-4 మంత్స్ నుంచి కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది. హెల్త్ ఇంతకుముందు అస్సలు బాగుండేది లేదు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత. సో నా లైఫ్లోనే నేను అంత వరస్ట్ సిచ్యువేషన్ చూడలేదు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత. సో అదే ఆ టైంలో అసలు ఉంటానా ఉండనా అనే సిచ్యువేషన్స్ వచ్చాయి చాలా వరకు. ఒకదాని తర్వాత ఒకటి మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. సో అలాగా చాలా నలిగిపోయిన తర్వాత ఇంకా నేను చేయలేను అని చెప్పి గివప్ కూడా ఇచ్చేసే స్టేజ్ అండి. ఏం ఉండదు అక్కడ, నార్మల్ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో. నేను నార్మల్గా నమ్మను, మీరు నా మైండ్ సెట్ చూస్తే ఎక్కువగా నమ్మను. నేను ఏదో దేవుడికి మంచిగా దీపం వెలిగించుకుంటాను, పువ్వులు పెట్టుకుంటాను, ఆ పాజిటివిటీ అక్కడ చూస్తాను తప్ప జ్యోతిష్యాలు కానీ ఇలాంటివి నమ్మేదాన్ని కాదు. నెగిటివ్ ఎనర్జీ, దిష్టి ఇలాంటివి అస్సలు నమ్మను. కానీ ఆ టైంలో నమ్మాల్సి వచ్చింది. అన్నీ ఉన్నాయి అని నాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక 3 ఇయర్స్ ఆ స్టేజ్ని చాలా కంప్లీట్గా చూశాను. అప్పుడు ఏదైనా ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు మన పరాయి అనేది కూడా తెలుసుకున్నాను అనమాట. సో దానివల్ల ఇప్పుడు నేను నా కష్టాల్లో ఎవరైతే నాకు తోడున్నారో వాళ్ళతోనే నేను మంచిగా ఉంటాను. సో నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వైపు చూడని వాళ్ళ వైపు నేనేం చేయలేనండి. నేనేమో దేవతనో దేవుడినో కాదు కదా అన్నీ వదిలేసుకొని వెళ్ళడానికి. సో అలాగా మన అనేది ఉంటే మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ మనీ పరంగా కాకపోయినా కానీ పలకరింపు, తింటున్నారా తినట్లేదా ఎలా ఉంది అనేది మన వాళ్ళ దగ్గర నుంచి కూడా అది లేకపోతే ఇంకా నాకు తెలిసినంత వరకు ఆ రిలేషన్స్ వేస్ట్ అని. సో అది నేను డిసైడ్ అయ్యి నా వర్క్ నేను అంతే, దేవుడు ఇంకా నన్ను ఎలాగైనా తీసుకెళ్ళనివ్వండి. సో నాకు అనిపించింది నేను ఫస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. సో ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సమాజంతో ఎవరితోనే నాకు పని లేదు. ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నప్పుడు 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా, నా అనుకున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ కావచ్చు, నా హస్బెండ్ కావచ్చు, నా అమ్మ వాళ్ళు కావచ్చు, అమ్మ వాళ్ళ తరపున ఎవరైనా కానీ వాళ్ళందరూ నన్ను చాలా రెస్పెక్ట్ చేస్తారు, చాలా మంచిగా చూసుకుంటారు. చాలు, ఫస్ట్ నుంచి నాతో ఉన్న వాళ్ళు నాతోనే అలా కంటిన్యూ అవుతున్నారు. అంతవరకు ఇంకా అంతకుమించి ఇంకేం అవసరం లేదబ్బా. సో ఇలాగా వెళ్ళిపోతే చాలు. కొంచెం కష్టపడి పిల్లల్ని ఇంకొక 10 ఏళ్ళు కష్టపడితే పిల్లలు కొంచెం చేతికి వచ్చేసారనుకోండి, అప్పుడు కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతానేమో. చూద్దాం. కష్టపడిందే ఏది మనకి ఈజీగా రాదు. అసలు నేను ఏం మాట్లాడుతున్నానో మీకు కొన్ని దగ్గర అర్థం అయ్యి ఉండకపోవచ్చు. కొన్ని విషయాలు మనం డైరెక్ట్గా చెప్పలేం కదా అండి. సో అందుకని అలా చెప్పాను. అందరి లైఫ్లో ఉండేవే. కొంతమంది అనుకుంటూ ఉంటారు, పలానా బంధువులు నన్ను ఇట్లాగా, వాళ్ళు నా గురించి గాసిప్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారు, నేను ఏది చేసినా తప్పు పడుతున్నారు అని చెప్పేసి. నాకు ఎప్పుడో ఒక క్వశ్చన్ ఉంటుంది, కొందరికి మనం కూడా బంధువులమే కదా, వాళ్ళు కూడా మన గురించి చెడుగా అనుకుంటారు కదా అని చెప్పేసి. మనుషులమండి, ఒకరి దగ్గర నుంచి ఒకరు అంటే ఒక్కొక్కరి వే అనేది ఒకలాగా ఉంటుంది. కొంతమందికి మనం మంచిగా కనిపించవచ్చు, కొంతమందికి మనం చెడుగా కనిపించవచ్చు. పలానా వాళ్ళు ఇలా అని చెప్పేసి మనమైతే జడ్జ్ చేయకూడదు. వాళ్ళకి మనలో ఏం తప్పులు కనిపించాయో అనేలాగా చూసుకొని ముందుకెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి అలా కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, ఎవరి వే వాళ్ళదిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటా. సో లైఫ్ చాలా చిన్నదబ్బా. ఉన్న దాంట్లో మనతో ఉన్న వాళ్ళతో టైం స్పెండ్ చేసుకుంటూ, లేని వాళ్ళ గురించి ఆలోచించకుండా హ్యాపీగా వెళ్ళిపోతే అంతా బాగుంటుంది. నేనైతే అలాగ డిసైడ్ అయిపోయాను అనమాట. కలిసినప్పుడు ఏమి ఎలాగా అని చెప్పేసి మనస్ఫూర్తిగా మాట్లాడడం, దాని తర్వాత మనం ఇంటికి వచ్చి మన పని మనం చేసుకోవడం, అంతవరకే ఉంటే చాలు. సాయంత్రం అండి ఇంక వంట అంతా కంప్లీట్ చేసేసాను కదా, తినేసి ఇంకా పడుకున్నాను అనమాట. కొంతసేపు లేచేసరికి 4:35 అయిపోతుంది. ఇంకా బయట మొక్కలకి నీళ్ళు పడదామంటే పైప్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట.
2-3 డేస్ నుంచి వాటర్ పట్టట్లేదు. సురేష్ గారికి చెప్తున్నా ఒక పైప్ తీసుకురా, ఇంకా సమ్మర్ కదా, ఖచ్చితంగా రోజు మార్చి రోజు నీళ్ళు పట్టకపోతే చెట్లు ఇంకా పనికిరావు అని చెప్పేసి. ఇంకా పువ్వులన్నీ కనకంబరాలు బాగా పూసేసాయండి, అన్నీ రాలిపోతున్నాయి అనమాట. సరే కోసేసుకొని రేపు లౌకేకైనా పెడదాం కదా అని చెప్పి కోస్తున్నాను చిన్న చిన్న బకెట్స్లో. ఇంకా అటు సైడ్ చూడండి అన్నీ రాలిపోతున్నాయి, రోజు కోద్దాం అనుకుంటున్నా అలాగే జరిగిపోతూ ఉంది. సో ఉన్న పువ్వులను ఎందుకులే నేలపాలు చేయడం అని చెప్పేసి కోసుకుంటున్నాను. ఇంకా కనకంబరాలు అంటే మనం దేవుళ్ళకి కూడా ఎక్కువ పెట్టం కదా, వెంకటేశ్వర స్వామికి వేస్తూ ఉంటారు. ఎందుకు కనకంబరాలని దేవుడికి పెట్టరో నాకు తెలీదు. వెంకటేశ్వర స్వామికి వేయడం చూస్తూ ఉంటే ఇంతకుముందు చాలామంది చెప్పడం ఏంటంటే అసలు కనకంబరాలు అనేవి పూజకే పనికిరావు అని చెప్పేసి. అది ఎందుకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక నేను ఆ పువ్వులన్నీ కోసుకుంటూ ఉన్నాను అనమాట ప్రశాంతంగా. సాయంత్రం చల్లగా, ఇప్పుడే ఎండాకాలం కదా, సాయంత్రం 5 అయిందంటే అసలు ఆ ఫీల్ చెప్పలేము. మధ్యాహ్నం అంతా ఆ సెగ అలా ఉంటుంది కదా, అట్లా బయటికి వెళ్ళి చల్లటి గాలి వస్తూ ఉంటే బాడీకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదా. ఇంకా మొక్కలకైతే వాటర్ పోసేస్తున్నామండి. ఇంకా అలాగే ఎండిపోతాయని చెప్పేసి ఒక బకెట్లో అయితే నీళ్ళు పోసేసి అలా పోస్తున్నాము కొన్ని. ఇంక రేపైతే పైప్ తీసుకొచ్చి పెడతానులే, కొన్ని పోయి మొక్కలు అలాగే ఎండిపోకుండా అని చెప్పేసి అనేసరికి ఇంకా సురేష్ గారి చేతనే అన్నీ మోపించాను. తనే కదా, నేను ఆల్రెడీ వారం నుంచి చెప్తున్నా, తీసుకురాలేదు. నేను 2-3 సార్లు పోసానండి అప్పటికి పట్టి, ఇంకా తను వినలేదనమాట. ఇంకా అందుకని సురేష్ గారికి కూడా పనిష్మెంట్. ఒకరోజు కనుక మోసారు అంటే నెక్స్ట్ డే తెస్తారు, అలాగే తెచ్చారు కూడా అని. అలా ఉంటుంది హస్బెండ్స్తో, మనం చెప్తే 100 సార్లు చెప్పినా వినరు. వాళ్ళకి ఆ పెయిన్ తెలియాలి, అప్పుడే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో ఇంకా మొక్కలన్నింటికి తలా కొంచెం అయితే వాటర్ పోసేసామన్నమాట. పైపు దమ్మకి డైలీ వాటర్ పడుతుంది. జామ చెట్టుకి రీసెంట్గా ఒక 2-3 కాయలు అయితే కాసాయండి. ఈరోజు కూడా ఒక కాయ ఉంది, దాన్ని కోసుకుందామని వెళ్తున్నా. అసలు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మామిడి చెట్టు వేసాము, 2 మామిడి చెట్లు వేస్తే ఈ వరకు కాయలు కాయాల్సింది. మనం ఇల్లు కొనుక్కున్నప్పుడు ఒక మామిడి చెట్టు ఉంటుందన్నమాట. దాని తర్వాత అది బర్రెలు తినడము, మనం లేనప్పుడు అలాగా పడిపోయింది, అంటే వాడిపోయింది. మళ్ళీ ఇంకొకటి తెచ్చి వేసామండి, అది కూడా రాలేదు. అలాగే బర్రెలు తినడం అలాగా. ఫైనల్గా జామ చెట్టు వచ్చింది. ప్రతిసారి సమ్మర్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది, బండి పెట్టుకోవాలన్నా దేనికైనా. ఒక మొక్క కూడా లేదే ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము అని చెప్పి. ఫైనల్గా ఇయర్ సురేష్ గారు ఇబ్బంది పడకుండా హ్యాపీగా చెట్టు కింద అయితే బండి పెట్టుకుంటున్నారు. ఎంతైనా చాలా బాగుంటుందండి ఇంటి ముందు చెట్టు ఉంటే. నేను ఫస్ట్లో మామిడి చెట్టు పెట్టాను. ఆ మామిడి చెట్టు ఏంటంటే బర్రెలు తినేసేయడం అలా అయిపోయింది. లేదంటే వరకు మామిడికాయలు కూడా కాసుండేవి. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. ఇంట్లోకి వచ్చినప్పుడు బిల్లర్ గారు ఒకటి చెట్టు పెట్టున్నారు, మీరు వీడియోస్లో చూసినట్లయితే. బట్ అదేంటంటే మనం ఇక్కడికి రాకముందే బర్రెలు డైలీ తినడం వల్ల అలా చనిపోయింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 1-2 వేసినా కానీ మామిడి చెట్టు రాలేదు. ఇంకా మన ఇంటి ముందే ఎక్కడో జామ మొలక ఉంటే అది వేసాడనమాట నాన్న. ఇంకా అదైతే ఈరోజు పెద్దగా అయిపోయి ఈ ఇయర్ మాకు పండ్లు ఇస్తుంది, అలాగే ఎండకి మంచిగా చల్లగా బండి పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఇస్తుంది. సో ఇది జామ చెట్టు అయితే పెద్దగా అయిపోయింది, ఇంకా హ్యాపీగా బండి పెట్టుకోవచ్చు. ఇంకా అక్కడే మామిడి చెట్టు కూడా ఉంది. ఏదైనా ఒక చెట్టు అయితే ఇంకొంచెం హెల్తీగా గ్రో అవుతుంది. ఈసారి వస్తే ఇంకా మామిడి చెట్టు తీసేస్తే, ఎందుకంటే జామ చెట్టు చాలా పెద్దగా అయిపోయింది కదా. సో ఇలా ఉందండి చల్ల చల్లని ఈవినింగ్ అయితే.